2 days 1 night కి ఒక మంచి ప్లాన్ చెప్తాను, ఫాలో అయిపోండి. కాచిగూడ టు అరక్కోణం చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ ఎవ్రీడే ఈవినింగ్ 5 o'clock కి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ అరక్కోణం రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 5 o'clock అవుతుంది. మనం అక్కడే వెయిటింగ్ హాల్ యూస్ చేసుకొని ఫ్రెష్ అయిపోవచ్చు. ఫ్రెష్ అయిపోయి షేర్ ఆటో తీసుకుని అరక్కోణం బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ మనం కాంచీపురం బస్ ఎక్కాలి. వన్స్ కాంచీపురం రీచ్ అయిన తర్వాత అక్కడ ఆటో మాట్లాడుకుని ఈ టెంపుల్స్ విజిట్ చేయండి. కంచి కామాక్షి అమ్మన్ టెంపుల్, వరదరాజుల పెరుమాళ్ టెంపుల్, తర్వాత ఏకాంబరేశ్వర టెంపుల్, ఉలగలంతల పెరుమాళ్ టెంపుల్ విజిట్ చేయండి. ఆఫ్టర్నూన్ కల్లా ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేసి ఇక్కడ నుంచి మనం తిరువన్నమలై స్టార్ట్ అవుతాం. వన్స్ మనం తిరువన్నమలై రీచ్ అయిన తర్వాత ఏదైనా స్టే తీసుకొని ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. గిరి ప్రదక్షిణ మనకి 14 kilometers ఉంటుంది. ఈవినింగ్ స్టార్ట్ చేస్తే మిడ్ నైట్ వరకు ఫినిష్ చేసుకోవచ్చు. వన్స్ మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్న తర్వాత నైట్ మన స్టేకి వెళ్ళి నిద్రపోయి పొద్దున్నే లేచి దర్శనానికి బయలుదేరొచ్చు. ఈ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక రమణాశ్రమంకి మనం ఆటో మాట్లాడుకొని వెళ్ళొచ్చు. రూమ్ చెక్అౌట్ చేసుకొని మనం బస్ స్టాండ్ కి వెళ్ళి అక్కడ నుంచి వెల్లూరు బస్ క్యాచ్ చేయాలన్నమాట. వన్స్ మనం వెల్లూరు రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ కి బస్సెస్ ఆర్ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. దర్శనం ఫినిష్ చేసుకొని కాట్పాడి రైల్వే స్టేషన్ కి వచ్చి 10 o'clock సబరి ఎక్స్ప్రెస్ క్యాచ్ చేసి హైదరాబాద్ రీచ్ అయిపోవాలి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే నా యూట్యూబ్ వీడియో